గులాబీ కూలీగా మారారు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు. శ్రమదానం చేసి 6 లక్షలు సంపాదించారు. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వరంగల్ సభ కోసం నిధుల సేకరణలో భాగంగా సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో కాసేపు పాఠాలు చెప్పారు. అక్కడ 2 లక్షల రూపాయల కూలీ తీసుకున్నారు. నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో మరో 2 లక్షలు సంపాదించారు. ఆ తర్వాత బంజారాహిల్స్లోని ఒక స్టార్ హోటల్లో ఐస్ క్రీంలు అమ్మిన కేకే అక్కడ 2 లక్షల రూపాయల కూలీ తీసుకున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ సభ కోసం 6 లక్షల రూపాయలు సంపాదించారు కేశవరావు. అధికార పార్టీ దానికి స్వస్తి చెప్పుకుంటూ మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. ఆ తీరుగా మనం డొనేషన్స్ కలెక్ట్ చేస్తాం. ఎంత వస్తే అంత రానివ్వండి. తద్వారా మనం ఖర్చు చేసుకున్నాం అనేది మా ఉద్దేశం. ఇక్కడ చేసింది ఏమిటంటే ఏం చేయాలనుకుంటే ఒకటి ఆలోచించాము. అమర్ గారు దాన్ని సజెస్ట్ చేశారు. ఇక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం, బ్రాండ్ ప్రమోట్ చేయాలని తెలంగాణ ఐస్ క్రీమ్ అనే బ్రాండ్ని చేద్దాం. దానికి అంతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలిస్తే తెలంగాణ ఐస్ క్రీమ్ అవుతుందో అని చెప్పాడు. మేము అమ్మడానికి రాలేదు ఇక్కడికి, కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి, తెలంగాణ ఐస్ క్రీమ్ అనే బ్రాండ్ క్రియేట్ చేయడానికి 4-5 వీటి దాంట్లో కలిపి మీరందరూ చూశారు. అది ఒక ఐస్ క్రీమ్ తయారు చేస్తాం.